శివాయ. నాకు శివుడు కనిపిస్తే ఒకటి అడగాలనుంది. విష్ణువైనా సరే, అమ్మవారైనా సరే. మనం ఎన్నో పుణ్యకర్మలు, పాపకర్మలు అన్నీ చేస్తూ ఉంటాం గదా! అయితే అన్నిట్లోనూ నేనే ఉన్నాను, అన్నిట్లోనూ నేనే ఉన్నాను. ఇక్కడ నేనే ఉన్నాను, అక్కడ నేనే ఉన్నాను, నీలోనూ నేనే ఉన్నాను, తనలోనూ నేనే ఉన్నాను. ప్రతి అణువణువు నేనే ఉన్నానన్నప్పుడు ప్రకృతి అమ్మవారు. అలాంటప్పుడు మళ్ళీ మళ్ళీ గర్భంలో మళ్ళా ప్రవేశించి, మళ్ళా ఎందుకు మానవ శరీరం తీసుకొని, మళ్ళా ఈ కర్మలు చేసేలా చేస్తున్నాడు. అంటే ప్రతి జీవి వేరా? లేకపోతే పరమాత్మ నుంచి జీవాత్మ అనేది వచ్చిందా? అసలు ఈ జీవాత్మ, పరమాత్మ ఒకటే అయితే, అసలు పరమాత్మ ఎందుకు మనిషి జన్మ మళ్ళీ మళ్ళీ ఎత్తాలి? ఈ కోపాలు, తాపాలు ఎందుకు ఇవన్నీ? అసలు దేనికి ఇవన్నీ? అసలు నిజంగా ఆ అమ్మవారిని ధ్యానించుకుంటూ, ఆ ఆదిశక్తిని ధ్యానించుకుంటూ, ఆ శివయ్య గానీ, విష్ణుమూర్తి గానీ, బ్రహ్మ గానీ, వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఉంటూ తన్మయత్వంలో ఉండొచ్చు కదా! మనకి ఎందుకు అంటే ఒక మానవ జన్మ ఇచ్చి, ఈ బ్రెయిన్ అనే ఒక పదార్థం పెట్టి మెదడు ఎందుకు ఇన్ని ఆలోచనలు కలగజేస్తున్నాడు? మళ్ళా చివరికి ఇచ్చినట్టే ఇచ్చి అన్నీ తీసుకెళ్ళిపోతాడే తుది శ్వాస తర్వాత. సో, ఎందుకిలా? మళ్ళా మాయలో పడేస్తాడు. తెలుసుకుందాం అనేటప్పటికీ మాయలో పడేస్తాడు. మళ్ళా గురువు అవసరం అంటాడు. గురువు అవసరం లేదు. అన్నీ నువ్వే అంటావు కదా! మరి నువ్వు ఇంతకీ ఎక్కడున్నావు? ఏంటిదంతా? ఏంటి? ఈ మాయ ఏంటి? చెప్పు నాకొకసారి.